చమేలి ఒంట్లో బాలని తన భర్త దగ్గర కూర్చొనుంది. అరే దేవుడా, నా భర్తకి ఇలాంటి ఒక రోగం వచ్చింది కదా, తనని ఎలా కాపాడుకుంటానో నాకు అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకు చమేలి, నా చికిత్స గురించి అంతగా ఆలోచించకు. చింతించకుండా నన్ను ఎలా ఉండమంటున్నారండి? మీకు ఔషధం రోజు దొరకకపోతే తర్వాత మీరు చనిపోతారు. ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే కదా, కానీ నా జీవితం కోసం నువ్వు రోజు కుమిలి ఏడవటం నాకిష్టం లేదు. మీకు సేవ చేయడం నాకేం కష్టం లేదండి, నాకది ఇష్టమే. నిజంగా నువ్వెంత మంచిదానివి. సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి, నేను పనికి వెళ్ళొస్తాను, సరేనా? చమేలి ఒక వ్యవసాయి దగ్గర పనిచేస్తూ ఉండేది. చమేలి చాలా కష్టపడి డబ్బులు సంపాదించేది, ఎందుకంటే వాళ్ళ భర్తకి ఔషధం కొనాలి అని. అయ్యా, ఈరోజు నేను కొంచెం త్వరగా వెళ్ళొచ్చా? నా భర్తకి నేను ఔషధం తీసుకోవాలి. సరే చమేలి, తీసుకో, ఇది ఈ రోజుటి కూలి. కిసాన్ తేనెను ఈరోజు చమేలికి ఇచ్చేవాడు. అది తీసుకెళ్లి కరడికి ఇచ్చేది చమేలి. కరడి దానితో ఔషధం తయారు చేసి రోజు చమేలికి ఇచ్చేవాడు. ఇదిగో మందులు, నీ భర్తకు తినిపించు. ధన్యవాదాలు కరడి అన్నా. చమేలి ఔషధం తీసుకొని తన భర్త దగ్గరికి వస్తుంది. తీసుకోండి, ఔషధం తెచ్చాను, దీన్ని తినండి. చమేలి వాళ్ళ భర్తకి ఔషధం ఇచ్చే సమయంలో ఇంట్లోపలే కొంచెం ఆహారం ఉండడం అది చూస్తుంది. అరే, ఈ ఆహారం ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. ఎందుకు? మీరు వెళ్ళకూడదని నేను మీకు చెప్పాను కదా, మీరు ఇంట్లో ఎందుకు వెళ్లారు? అరే, నువ్వు రోజంతా నా కోసం కష్టపడుతూ ఉన్నావు, నీకోసం నేను ఇంత చెయ్యాలనా ఏంటి? అరే, మీకిప్పుడు ఒంట్లో బాలేదు, మీరు బాగైపోయిన తర్వాత మీరు నాకు సహాయం చేయొచ్చు కదా. వాళ్ళ భర్తని కాపాడడానికి చాలా కష్టపడుతుంది చమేలి. కరడి దగ్గరికి ఔషధం తీసుకురావడానికి అది వెళ్తుంది. కరడి అన్న, ఇది తీసుకోండి, ఇది తీసుకొని త్వరగా నా కోసం ఔషధం చేసివ్వండి. క్షమించు చమేలి, ఈరోజు మందు తయారు చేయడం కుదరదు. ఎందుకన్నా? ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఆ వనమూలికలు లేవు, వాటితో నీ భర్త మందులు తయారు చేసేవాణ్ణి. కానీ మీకు తెలుసు కదా, మీరు ఒకవేళ ఔషధం చేసివ్వకపోతే కైనా నా భర్త చనిపోతాడని. మీరెందుకు ఇలా చేశారు చెప్పండి? నిజానికి నా కోసం వనమూలికలు తెచ్చే జంతువుని ఏవో క్రూర మృగాలు చంపేశాయి. అరే, నేనిప్పుడు ఏం చెయ్యాలన్నా చెప్పండి? ఇప్పుడు నేను ఔషధం తీసుకెళ్లాల్సిందేదే కదా. క్షమించు చెల్లెమ్మా, ఈ సమయంలో అక్కడికి వెళ్ళడానికి ఎవరు కూడా సిద్ధం కావడం లేదు. దానికేం అర్థం కాలేదు. సరి బాధపడుతూ చమేలి దాని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు నా భర్తకి నేను ఔషధం ఇవ్వకపోతే వాడికి ఏమవుతుందో ఏమో, ఏమర్థం కావట్లేదు, నాకేం చెయ్యాలో ఏమో అని. చమేలి ఇంటికి చాలా బాధపడుతూ వస్తుండడం చూశాడు. మరియు తన భర్త ఇలా అని అడుగుతాడు. ఏమైంది చమేలి, నువ్వింతగా ఎందుకు బాధపడుతున్నావు? చమేలి జరిగిన విషయాన్ని తన భర్త దగ్గర చెప్తుంది. భయంకరమైన జంతువులున్నందువల్ల ఎవరూ అక్కడ వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు, అందుకే నేనే వెళ్దామని అనుకుంటున్నానండి, సరేనా? వద్దు చమేలి, నా జీవితాన్ని కాపాడడానికి నువ్వు చావు నోట్లోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళాలండి, మిమ్మల్ని ఇలాగే చావడానికి నేను ఒప్పుకోను. కానీ నీకేదైనా జరగకూడదు జరిగితే? అరే, మీరు దాని గురించి ఏం ఆలోచించకండి, నాకు ఏమవ్వదు. చమేలి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా తన భర్త కోసం ఔషధం తేవడానికి అది వెళ్ళిపోతుంది. అరే దేవుడా, చూస్తుంటే ఇది చాలా భయంకరంగా ఉంది. చమేలికి కావలసిన మూలికలు కనపడతాయి, కానీ అక్కడ చాలా భయంకరమైన జంతువులుంటాయి, అక్కడికి అది వెళ్ళలేదు. అరే, ఇక్కడ చాలా ఔషధం ఉన్నాయి, కానీ నేనక్కడికి వెళ్ళలేను, ఏం చెయ్యాలి? నేనక్కడికి వెళ్తే అవి నన్ను తినేస్తాయి. అక్కడే నిలబడి చమేలి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి ఒక గద్ద అక్కడికి వస్తుంది. ఎన్నో రోజుల నుంచి మేక దొరకలేదు, ఇవాళ ఈ మేకని తినవచ్చు. అది వినగానే అది చాలా భయపడుతుంది. ఊరి దేవుడా, ఈ గద్ద ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? చూడు మేక, ఈరోజు నేను పీక్కు తింటాను. అరే, నాకిప్పుడేమైనా అయిపోతే తర్వాత నా భర్తని ఎవరు చూసుకుంటారు? చావు ముందొచ్చి నిలబడడం చూసిన వెంటనే అది టక్కని ఒక విషయాన్ని ఆలోచిస్తుంది. నువ్వంత సులువుగా నన్ను చంపలేవు గద్దా. నేను నిన్ను చాలా సునాయాసంగా చంపేయగలను, ఎందుకంటే గతంలో కూడా నేను చాలా మేకల్ని తినేశాను. కానీ నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నీకంటే చాలా శక్తిశాలిని నేను. నువ్వు మామూలు మేకవి, నువ్వు నాకంటే బలంగా ఎలా ఉంటావు? మనిద్దర్లో ఎవరు చాలా శక్తిశాలి అని మనిద్దరం చూద్దామా? చెప్పు. అవునా, ఇంతకీ ఏంటది? అక్కడ మూలికలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అక్కడి నుంచి మనిద్దర్లో ఎవరు ఆ మూలికలు తెస్తారో వాళ్ళే విజేత. ఒకవేళ నేను గెలిస్తే? అలా అయితే నువ్వు నన్ను తినేసి. ఒకవేళ నేను తీసుకొచ్చానంటే? ఇలా చూడు,
నేనేదో శక్తి పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను చూసి భయపడ్డావని చెప్పొచ్చు కదా. అలా అని చెప్పగానే గద్దకి కోపం వస్తుంది. ఈ యొక్క పోటీకి అది ఒప్పుకుంటుంది. సరే అయితే నేను 3 అంకెలు లెక్క పెట్టగానే రేస్ స్టార్ట్ అవుతుంది. 1 2 3. 3 ఎంచగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభిస్తారు. చమేలి వేగంగా నడిచినట్టు నటించి అక్కడే పడిపోతుంది. గద్ద వెనక తిరిగి చూసి ఇలా అని అనుకుంటుంది. నాతో రేస్ పెడతావా? మేక ఎక్కడిదో. ఆ గద్ద త్వరగా ఆ మూలికలు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. మరియు అక్కడి నుంచి ఆ మూలికలను తీసుకొని గద్ద వచ్చేస్తుంది. ఇది తీసుకో మేక, నీకు కావాల్సిన వనమూలికలు. ఇప్పుడైతే రేసులో గెలిచాను కదా. ఇంకా ఈ పోటీ ముగిసిపోలేదు కదా. ఎందుకు? నేను చెప్పిన మూలికలు ఇవి కాదు గద్దా. ఆ మూలికలు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. అవునా? అయితే ఇప్పుడే నేను ఎర్రటి కొమ్మ తీసుకొస్తాను. నిజమైన ఈ యొక్క మూలికలు తేవడానికి గద్ద అక్కడికి వెళ్ళిపోతుంది. కాని నిజమైనవి అక్కడ వదిలి వెళ్ళినందుకు చమేలి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక గద్ద ఎర్రటి మూలికల్ని తీసుకొని అక్కడికొచ్చింది. ఏంటి మేక, ఎక్కడికి వెళ్ళావు? చూస్తుంటే ఆ మేక నన్ను మోసం చేసింది అనిపిస్తోంది. నేను దాన్ని వదిలిపెట్టను. అది ఎలాగో తన బుద్ధిని ఉపయోగించి ఆ మూలికల్ని తీసుకొని వచ్చేసింది. కరడి దాంతో ఔషధం చేయడం ప్రారంభించేశాడు. ఇదిగో చమేలి, 10 రోజుల మందు. సరే అయితే 10 రోజుల దాకా ఔషధం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 10 రోజుల దాకా చమేలి తన భర్తకి రోజూ ఇస్తూనే ఉంటుంది ఔషధం. చమేలి, ఈ మందైతే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ నేను మూలికలు తెవడానికి వెళ్లాల్సిందే అండి. చమేలి మళ్ళీ ఆ యొక్క భయంకరమైన అడవికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ చూస్తుంది, అక్కడ ఏ ఒక్క జంతువును లేదు. అరే దేవుడా, ఇక్కడ ఎవరూ లేరు. అందరూ ఎక్కడికో వెళ్లారనిపిస్తుంది. ఈలోపే నేను వెళ్లి నాకు కావలసిన ఔషధం తీసుకోవాలి. అలా అని అనుకుని దానికి కావలసిన మూలికలన్నీ కోసుకుంటుంది. ఎవరైనా రావడానికంటే ముందు నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేనిక్కడున్నంత వరకు ఇక్కడి నుంచి నువ్వు పారిపోలేవు. వాళ్ళ ముందు షేర్ ఉండడం చూసి భయపడుతుంది. అయ్యో దేవుడా, ఈ షేర్ ఎక్కడి నుంచి వచ్చాడు? మేకా, నేను చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నాను. ఈ రోజు నిన్ను చంపితే నిన్ను ఆకలి తెచ్చుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చావుని ముందు చూడగానే అది మళ్ళీ ఆలోచించడం ప్రారంభించింది. షేరన్నయ్యా, ఎలాగో నీ దగ్గర నుంచి నిన్ను తప్పించుకోలేను. కానీ నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? మహారాజా, మీకు తెలిసే ఉంటుంది కదా, చచ్చే ముందు వాళ్ళ కోరికని తీర్చాలి అన్నది. అవును, అది నాకు తెలుసు. నా యొక్క కోరికని మీరు పూర్తి చేస్తారా? అవును, చెప్పు. ఇంతకీ ఏమిటి నీ చివరి కోరిక? మా అడవిలో చాలా జంతువులు ఒంట్లో బాలేకుండా ఉన్నాయి. వాటిని నేను వెళ్ళి కాపాడాలి. నేను వాటికి ఈ మూలికలివ్వాలి. ఇవి ఇవ్వకపోతే అవి చనిపోతాయి. నా స్నేహితుల్ని కాపాడడానికి నాకు సహాయం చేయి. నేను వెళ్ళి ఇది ఇచ్చేసి వచ్చేస్తాను. దీని ప్రాంతంలో చాలా జంతువులు ఉన్నట్టున్నాయి. ఈ వనమూలికల పేరుతో నేను గనక అక్కడికి చేరుకుంటే తినడానికి నాకు చాలా జంతువులు లభించే అవకాశం ఉంది. ఏం ఆలోచిస్తున్నారు మహారాజా? సరే, నీ కోరిక తీరుస్తాను. పద, నీ ప్రాంతం ఎక్కడా? కానీ ఈ చమేలి కావాలనే షేర్ని కూడా తోడేళ్లు ఉన్న దగ్గరికి తీసుకెళ్తుంది. అయ్యా, అక్కడ కనిపిస్తుందా ఆ గుహ? అక్కడే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వెళ్ళి ఇచ్చేసొస్తా. మీరు నా కోసం ఇక్కడే వెయిట్ చేయండి, సరేనా? సరే, కానీ నువ్వు తొందరగా వచ్చేసేయు. చమేలి ధైర్యంగా ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ చాలా తోడేళ్లు నిలబడి ఉంటాయి. ఆ తోడేళ్లు చమేలిని చూసి చాలా ఆశ్చర్యపోతాయి. వేరే జంతువులు ప్రాణాలు కాపాడుకోవడానికి నా నుంచి దూరంగా ఉంటాయి, కానీ నువ్వు మాత్రం మా దగ్గరకు వచ్చావు. నీకు ప్రాణాల మీద లెక్కలేదా? చావుని ముందు చూసిన ఆ చమేలి మళ్ళీ ఇంకొక ప్లాన్ని వేయడం ప్రారంభిస్తుంది. మహారాజా, నా ప్రాణానికంటే నాకు మీ ప్రాణమే చాలా ముఖ్యం. అందుకే నేను ఇక్కడి కోసం వచ్చాను. నాకేమీ అర్థం కాలేదు. మహారాజా, బయట షేర్ సింగ్ నిలబడ్డాడు. వాడు మిమ్మల్ని చంపడానికి వచ్చాడు. ఏంటి? వాడికి మా ప్రాంతంలో వచ్చేంత ధైర్యం వచ్చిందా? మహారాజా, మీరు శక్తిశాలి అయిన తోడేలేని వాడు అనుకోడు. మిమ్మల్ని ఒక మేక అనే ఊహించుకుంటాడు. ఏంటి? మీకొకవేళ నా మీద నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి అడగండి వాడిక్కడికి ఎందుకొచ్చాడో అని. సరే, నువ్విక్కడే ఆగు. ఇప్పుడే వెళ్ళి నేను అతనికి అడిగి వస్తాను. తోడేళ్లు అన్నీ బయటికి వెళ్ళాయి. షేర్ సింగ్, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేనిక్కడ ఒక మేకని చంపి తినడానికి వచ్చాను. ఇంతకీ ప్రాంతం ఎవరిదో నీకు తెలుసా?
అవును, నాకు తెలుసు. నిజానికి ఇదంతా మేకలుండే ప్రాంతమే. అది విని తోడేళ్లకి చాలానే కోపం వస్తుంది. వీడు మనల్ని మేక అంటున్నాడు, మనమేంటో వీడికి వెంటనే చూపించేసేయండి. తోడేళ్లు అన్ని కలిసి షేర్ సింగ్ ని దాడి చేస్తాయి. షేర్ సింగ్ చాలా గాయపడతాడు, కింద పడిపోతాడు. ఎలాగో తన ప్రాణాల్ని కాపాడుకుని చమాలి అక్కడి నుంచి మూలికల్ని తీసుకొని కరడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అన్నయ్య తీసుకో, దీన్ని తీసుకొని ఔషధం చెయ్యి. ఇక నీకు ఈ మందులు తీసుకురావాల్సిన అవసరం లేదు చమేలి. ఏంటి, ఏమైంది నా భర్తకి? నీ భోలికి ఏమీ కాలేదు. ఎందుకన్నారు మీరలా? ఇక మీదట నేను మూలికలు తెవలసిన అవసరం లేదని. అలా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నీ భోలికి తగ్గిపోయింది. ఇప్పుడు అతనికి మందుల అవసరం లేదు. అది విని చమెలి చాలా సంతోషిస్తుంది. చమెలి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. అన్నయ్య, నీకెలా చెప్పాలి, నేను ఎంత కష్టపడి అక్కడి నుంచి ఈ మూలికల్ని తెచ్చేదాన్ని అని. నాకు తెలుసు చమేలి, నువ్వు నీ ప్రాణాల్ని సంకటంలో పెట్టి తెచ్చావు. ఇంకా చమేలి తెలివి గురించి అందరికంటే నాకు బాగా తెలుసు. చమేలి తనకున్న బలం కంటే తన తెలివితేటల్ని ఎక్కువగా ఉపయోగించుంటుంది. ఓ, అందుకే కదా మనం అందరం ఈమెని తెలివైన చమేలి అంటాం. నాకు నీ తెలివి పట్ల చాలా గర్వంగా ఉంది చమేలి. చమెలి ఎంత బుద్ధివంతురాలో అక్కడున్న జంతువులకి తెలిసిన తర్వాత అందరూ చాలా పొగడడం ప్రారంభిస్తారు. మరియు తనని పొగుడుతూ అడవి యొక్క మంత్రిగా తనని నియమిస్తారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.